వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ మ్యాథ్స్ని చూద్దాం. 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు, కానీ 4 ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళిన మిగిలిన వారు ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయగలరు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకేదో సూత్రాలు, ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ ఏం అవసరం లేదండి. జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మనం జనరల్గా కూడా ఈ లెక్కలు మనం సాల్వ్ చేయొచ్చు. చూద్దామండి. మొదట ఎంతమంది అండి? 10 మంది. 10 మంది మనుషులు ఒక 15 రోజులు చేస్తారంట, 15 రోజుల్లో చేస్తారు. అయితే 4 ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళిపోయారు. అంటే మిగిలిన వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంటే 10 మంది చేసే పని ఎంత అండి? 10 × 15 అంటే 150 రోజులు చేస్తారు. అంటే ఒక మనిషి చేయాలంటే దాన్ని 150 రోజులు పడుతుందండి. 150 రోజులు పడుతుంది. అంటే ఒక పని, వీళ్ళేమో పనివాళ్ళు, ఇది దినాలు, అంటే 150 రోజులు పడుతుంది 10 × 15. కానీ ఇక్కడ ఏం చేశారు? 4 వెళ్ళిపోయారు. అంటే 10 - 4 అంటే ఎంతమంది అంటే 6 చేశారు. అంతే కదండి, 6 చేశారు. అంటే ఇప్పుడు 6 చేశారంటే ఏంటి? 150/6 దట్ ఈక్వల్ టు 150/6. ఇప్పుడు ఎంత వస్తుందండి? 2 6 12 అండి, ఇంకా 3 ఉంటుంది. అంటే 3 30, 5 6 30, 25 రోజులు. అంతే, అయిపోయింది. అంటే 10 మంది 15 రోజులు చేస్తాడు. అంటే మొత్తం ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడంటే 150 రోజులు చేస్తాడు. 4 వెళ్ళిపోయి కాబట్టి 6 ఉన్నారు కాబట్టి 6 ఎంత పని చేస్తారు? 150 రోజులు పని 150/6 అంటే 25 రోజుల్లో చేస్తారు. ఇక్కడ మనకి 25 రోజులు వచ్చింది కదండి. 25 రోజులు వచ్చిందంటే ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది 25 రోజులు ఆన్సర్. అంటే థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలమునకు సంబంధించిన సెక్టర్ కోణం 120 డిగ్రీలు. పై చిత్రములో అయితే ఆ వ్యక్తి నిద్రలో గడుపు కాలం ఎంత అని. ఇక్కడ ఒక వ్యక్తి ఎన్ని రోజులండి? ఒక రోజు అంటే ఎంత అండి? 24 గంటలు అండి. సెక్టర్ కోణం ఎంత అండి? 120 డిగ్రీలు. పై చిత్రం అంటే ఏంటంటే, పై అంటే తెలుసా? పై అంటే మనం ఇలాగా వృత్తంలో చూపించేదాన్ని పై అంటే, దీన్ని పై చిత్రం అంటారు. అంటే ఎలా డిగ్రీ కోణం ఎలా కాదో చూపిస్తుంది కదా, అలా పై చిత్రం అంటే వృత్తంలో చూపించేదాన్ని పై చిత్రం. ఈ వృత్తం కొలత అండి 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది? ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలంకు సంబంధించిన సెక్టర్ కోణం 120 డిగ్రీలు అండి. పై చిత్రం అయితే వ్యక్తి ఎంత అంటే 120/360 డిగ్రీలు ఇంటూ రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. ఇప్పుడు చూడండి, 120/360 అంటే ఎంత అండి? 3 శాతం అవుతుంది కదా, 3 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 24/3 అంటే 8 గంటలు అవుతుందండి. 8 గంటలు అవుతుంది. అంతే, సింపుల్. ఏముంది అంటే మనకు పై అనేది తెలియాలి. ఇక్కడ పై అంటే వృత్తము, వృత్తానికి ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు. ఒక రోజు అంటే 24 గంటలు. అంటే దాని సెక్టర్ కోణం 120 డిగ్రీస్ ఇచ్చాడు. ఈజీ కదండి అంతాను. అంటే ఫస్ట్ ఏంటంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తున్నాను, మనం ప్రశ్నలు జాగ్రత్తగా చదవాలి. అర్థం చేసుకుంటూ 1కి 2 సార్లు చదివితే ఆన్సర్ ఈజీగా మనం చేయగలుగుతాం. అదే చెప్తున్నాను ప్రతిసారి. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అందరూ మౌస్ ప్రాక్టీస్ చేయండి బాగా. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, ఇన్ సర్వీస్ టీచర్స్ రాస్తున్నారు కాబట్టి కొంచెం కంప్యూటర్ ప్రతిరోజు టచ్లో ఉండి కొంచెం ఆ మౌస్ కర్సర్ కరెక్ట్గా మెదడు అలవాటు చేసుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఇప్పుడు మనం ఈ లెక్క చూద్దామండి. ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తాడు మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు 7 గంటల 35 నిమిషాలు. 7 గంటల 30 నిమిషాలు. 7 గంటల 30 నిమిషాలు. అయితే మిగిలిన రోజున నిద్రించిన సమయం గంటల నిమిషాల్లో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసిన ఒక ఎన్ని రోజులండి? ఒక వారం అంటే ఎన్ని రోజులండి? 7 రోజులు.
7 రోజులు. అంటే 7 రోజులు కూడా 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నాడు ఏమండి. అంటే అంటే ఎన్ని నిమిషాలు నిద్రపోతున్నాడు వీడు ఒక రోజు 7 రోజుల కంటే ఇక్కడ మొత్తం గంట 7 గంటలు కదండి, గంటకు 60 నిమిషాలు కాబట్టి 7 6 42, 42ను 7 6 42 అంటే 402 నిమిషాలు, ఇది ఒక 45 నిమిషాలు. అంటే ఎంతండి 465 నిమిషాలు ఒక రోజుకి. అంటే 465 ఇంటూ 7 కదండి, 7 అంటే ఎంత వస్తుందండి 7 35 అంటే 3255 వస్తుందండి. 3255 నిమిషాలు వస్తుంది. నిమిషాలకి మనం కాల్కులేట్ చేస్తాం అండి. అలాగే ఇప్పుడు ఎన్ని రోజులు నిద్రించవటం మళ్ళీ 6 రోజులు అండి. 6 రోజులు అంటే ఏంటి 6 రోజులు. 6 రోజుల్లో ఎంత నిద్రించాలండి 7 గంటల 30 నిమిషాలు నిద్ర అవుతున్నాడు. అంటే 7 గంటల 30 నిమిషాలు ఎంత అండి 7 7 6 42, 402 నిమిషాలు ప్లస్ ఈ యొక్క 30 నిమిషాలు అంటే ఎంత 450 నిమిషాలు అయింది. 450 నిమిషాలు అంటే ఎన్ని రోజులు అండి ఇది 6 రోజులు. 6 రోజుల్లో మార్చి అనుకోండి ఎంత వస్తుందంటే ఇక్కడ 2700 గంటలు వస్తుంది, 2700 నిమిషాలు వస్తుంది. 2700 నిమిషాలు 2700 నిమిషాలు వస్తుంది కాల్కులేట్ చేస్తే. అంటే గంటకు 60 నిమిషాలు అండి. 7 6 42 5 30 మొత్తం వారం రోజులు కదండి. అంటే 6 రోజులు అంటే అది 7 రోజులు అయితే 10 అంటే ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఒక రోజు కావాలి కదండి. అంటే 7 రోజులు నిద్రించేదానికి 6 రోజుల నిద్రలో తీసేసాం అనుకుంటాడు ఇక్కడ. అయితే మిగిలిన రోజున అంటే ఒక రోజే కదండి, ఆ ఒక రోజు ఎంత నిద్ర అవుతుందంటే మొత్తం 7 రోజుల నుంచి 6 రోజులు తీసానుకోండి ఒక రోజు వస్తుంది కదా. ఒక రోజు ఎంత వస్తుంది మనకు చూస్తే ఇది తీసేది, ఇది కొంచెం మైనస్ చేస్తే ఇక్కడ మైనస్ చేస్తే 5 5 12 3 2 5 555 నిమిషాలు వస్తుందండి. అంటే 555 నిమిషాలని మనం ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నాడు గంటల నిమిషాలు అడిగాడు. అంటే 555 డివైడెడ్ బై 60 అండి. 60 అంటే 9 6 54 అంటే 540 అండి. ఇంకా 15 నిమిషాలు ఉంటుంది. అంటే 9 గంటల 15 నిమిషాలు అవుతుంది. వీడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 8 గంటల 15 నిమిషాలు, 8 గంటల 15 నిమిషాలు ఇచ్చాడు. రెండవది 7 గంటల 15 నిమిషాలు ఇచ్చాడు. మూడవది 9 గంటల 15 నిమిషాలు ఇచ్చాడు. నాలుగవది 8 గంటల 45 నిమిషాలు ఇచ్చాడు అండి. ఇది గంటల నిమిషాలు. ఇప్పుడు రైట్ అప్పుడు ఎంత టైం పట్టిందని మనకి ఒకరోజు సగం నిద్రాడు 9 గంటల 15 నిమిషాలు నిద్రపోతున్నాడు. ఎక్కడుందా రైట్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి, సింపులే. అంటే మనం లాజికల్గా మనం బుర్రలో ఆలోచించుకుంటే సరిపోతుంది. మనకు నోట్ లెక్కల్లా కూడా దీంట్ని చేసేయచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే. అందువల్ల కొద్ది జాగ్రత్త ఉన్నట్లయితే ఇదే మోడల్లో ఏదైనా లెక్క ఇచ్చాడని కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈ లెక్క చూద్దామండి. ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఆ పరుగు పందెంలో ABCDలు పాల్గొన్నారు. డి చివరి గీతకు 7 మీటర్ల దూరం ఉంది. బి డి కంటే 5 మీటర్ల వెనక ఉన్నాడు. సి డికు 10 మీటర్ల వెనక ఉంది. ఏ బి కంటే 9 మీటర్ల వెనక ఉన్నాడు. ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి మీటర్లలో అన్నాడు. అంటే మీకు అర్థమవుతుంది ఇలా రాశానండి. వాడు యాక్చువల్గా క్వశ్చన్ అయితే అలాగే వాళ్ళకి కల్పించేశాడు. మీకు అర్థమవుతుందని ఇలా రాశాను. ఇప్పుడు చూద్దామండి. ఎన్ని మీటర్ల పరుగు అండి 100 మీటర్ల పరుగు పందెం అండి. 100 మీటర్లు అంటే ఇది ఇలాగ ఒక 100 మీటర్లు అనుకోండి. 100 మీటర్లు అనుకుందాం. ఇక్కడ ABCD వీళ్ళు నలుగురు కూడా పాల్గొన్నారు కదండి అక్కడ. అయితే ఫస్ట్ది కండిషన్ ఏంటి, డి చివరి గీతకు 7 మీటర్ల దూరం ఉంది. అంటే ఇక్కడికి 100 మీటర్లు అయిపోతుంది అనుకోండి. చివరి గీతకి 7 మీటర్లు అంటే -7 చేతి ఎంత అండి 93 అండి. 97 మీటర్ల దూరంలో పరిగెట్టాడు. ఎవరు డి చివరి గీత.
బి డి కంటే 5 మీటర్లు అనుకున్నాడు. బి అనేవాడు డి కంటే 5 మీటర్లు అనుకున్నాడు. అంటే 93 నుంచి 5 తీసేది ఎంత అండి? 93 నుంచి 5 తీసి అనుకోండి ఎంత అండి? 88 అండి. 88 5 మీటర్లు. ఇక్కడ ఎవడో బి 88. ఓకే అండి, 88. తర్వాత ఇది అయిపోయింది. తర్వాత సి డీకు 10 మీటర్ల వెనకలో ఉంది. డీకు అంటే ఇది 93 కదండి, అంటే 83 మీటర్లు. ఎవరండి? సి. ఇది 83 మీటర్లు దూరం ఉన్నాడు, సి ఉన్నాడు. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఏ బి కంటే 9 మీటర్ల వెనక ఉంది. అంటే బి కంటే 9 మీటర్లు వెనక అనుకోండి ఎంత అండి? 80 అంటే 79 మీటర్లు. 79 మీటర్లు అంటే 88 నుంచి మనం 9 తీసేస్తే 79 అర్థమైంది కదండి. బి కంటే ఇప్పుడు ఏ చివరి గీతను చేరటానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి అంటే అక్కడ అన్నాడండి వీడు ఎక్కడి నుంచి 79 మీటర్లు దూరం ఉన్నారు. అంటే 100 మైనస్ 79 ఎంత అండి? 21 మీటర్లు. సింపుల్ అండి, అసలు లెక్క ఏం చేయక్కర్లేకుండా మనం ఈజీగా నోట్ లెక్కలా కూడా చేయొచ్చు. అర్థమైంది కదండి. 21 మీటర్ల దూరంలో ఏ ఎక్కడ ఉన్నాడు? 21 మీటర్ల దూరంలో ఉన్నాడు. అందుకనే మనం ఇప్పుడు కూడా ప్రశ్నను 1-2 సార్లు చదివినట్లయితే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్లో కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా రాను ప్రాక్టీస్ చేయడం వల్ల సమయం తగ్గిపోద్ది. మనం ఊహలోనే మనసులోనే ఆలోచించుకుంటూ కూడా లెక్క చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇలా చూద్దామండి. 5 మీటర్లు పొడవు మరియు 4 మీటర్లు వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు తవ్వబడ్డాయి. మిగిలిన భూమి వైశాల్యం ఎంత అంటాడు. అంటే ఎంత అండి? వైశాల్యం ఈజ్వల్ టు వైశాల్యం సూత్రం ఏంటి? వైశాల్యం ఈజ్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు అండి. పొడవు ఇంటూ వెడల్పు. అంటే ఇక్కడ పొడవు ఎంత ఇచ్చాడండి? 5 మీటర్లు ఇచ్చాడు. వెడల్పు ఎంత అండి? 4 మీటర్లు ఇచ్చాడు. అంటే 5 4 20 చదరపు మీటర్లు అండి, చదరపు మీటర్లు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఆ భూమిలో ఏం చేశాడంటే 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్లు. అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ చదరపు మీటర్లు అంటే ఏంటండి? 1 మీటర్ ఇంటూ 1 అంటే 1 మీటర్. 1 మీటర్ అంటే ఎంత అవ్వడం? గుంటలు 5 అవ్వదు. అంటే 5 చదరపు మీటర్లు. అంటే 5 చదరపు మీటర్లు ఫ్లవర్ బెడ్ల కింద తవ్వాడు. అంటే ఇక్కడ మిగిలిన ఎంత ఉందండి? అటు మొదట ఎంత ఉంది? 20 చదరపు మీటర్లు ఉంది. అటు గుంటలు తవ్వింది ఎంత? 5 చదరపు మీటర్లు. మిగిలినంత మైనస్ చేస్తే 15 చదరపు మీటర్లు. ఏమండి? అలా కాకుండా మళ్ళీ ఇంకొకలా చెప్పాలంటే సపోజ్ మీకు ఆడ బొమ్మ ఉన్న భూమి ఎంత అంటే బొమ్మ రూపలు వేద్దాం మేము. పొడవు ఇంటూ వెడల్పు ఏమండి ఇలాగా. ఇదేమో 5 మీటర్లు, ఇది 4 మీటర్లు. చదరపు మీటర్లు కాబట్టి మనం గడి కింద కొట్టుకోవచ్చు. సపోజ్ చూద్దాం. 4 అండి. 4 అయితే ఇక్కడ 5 పెట్టి ఇక్కడ ఇవి 5 కాబట్టి 5 గీతలు. 5 అనుకోండి. ఇక్కడ పొడవు 5 మీటర్లు అన్నాడు, వెడల్పు 4 మీటర్లు అన్నాడు. అంటే ఇటు 4 మీటర్లు, ఒక్కొక్క మీటర్, ఇది 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్ 4 మీటర్లు అండి. ఇది 1 2 3 4 5 మీటర్లు. అయితే ఇక్కడ ఎంత పడితే కూడా అంటాడు? 1 మీటర్ ఏం చదివాడు? 5 కూడా 5 చదరపు మీటర్లు అంటే 1 మీటర్. ఇది లేదు, ఇది 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 ఇది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇంకా 1 2 3 1 2 3 4 5 అంటే 3 ఇంటూ 5 అంటే 15 మీటర్లు అండి. 15 చదరపు మీటర్లు. సరిపోయిందిగా ఆన్సర్. ఇందులో 15 చదరపు మీటర్లు లేదండి. అంటే మిగిలిన భూమి ఎంత? మిగిలిన భూమి ఇది. మొన్న భూమి మొత్తం ఏదైతే అందులో ఎంత వేసాడు కానీ మిగిలిన భూమి ఇది అని మనం అక్కడ క్లియర్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఇలా చూద్దాం మనం. ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారముగా ఉంచినారు. అదే వైరును 12 సెంటీమీటర్ల పొడవుగా గల దీర్ఘ చతురస్రంగా ఉంచినప్పుడు దాని వెడల్పు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ ఒక వైరుని 10 సెంటీమీటర్ భుజంగా చతురస్రం కింద ఉంచాడంట. చతురస్రం అంటే ఏంటంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రంగా ఉంచాడు అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే 10 10 10 10 అండి. దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి.
అయితే ఇక్కడ అదే వైరును 12 సెంటీమీటర్ పొడవు గల దీర్ఘ చతురస్రంగా ఉంచాడు. అంటే ఇది 12 సెంటీమీటర్లు ఉంది అండి. ఇక్కడ ఎలా ఉంది. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాడు, అదే వైరును 12 సెంటీమీటర్ పొడవు గల దీర్ఘ చతురస్రంగా ఉంచినప్పుడు దాని వెడల్పు ఎంత, మనం దీన్ని ఏం చేయాలంటే వెడల్పు కనుగొనాలి. అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఉపభుజం అంతా 10 సెంటీమీటర్లు అయింది అంటే నా భుజం ఇంటూ చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు 4 ఇంటూ భుజం, 4 ఇంటూ భుజం అంటే ఎంతండి, 4 ఇంటూ 10 అంటే 40 సెంటీమీటర్లు వచ్చింది. దీర్ఘచతుర వైశాల్యం చూసాం అనుకోండి. దీర్ఘచతురస్ర వైశాల్యం చూస్తే మనం 2 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు అండి అది వస్తుంది. అంటే ఇది ఎంత ఇచ్చాడు మనకి చూద్దాం. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇచ్చిందండి, 40 వచ్చింది అంతే కదండి. 2 ఇంటూ వెడల్పు అంటే ఇక్కడ 2 ఇంటూ ఇంగ్లీష్లో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అన్నాం, ఇది కాబట్టి 40 అండి. అయితే ఇక్కడ మనకి ఎల్ ప్లస్ బి, ఎల్ అంతా చూద్దాం. ఇప్పుడు ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 2 అంటే 20 అండి 20 అంటే ఎల్ ఎంత వచ్చింది ఇక్కడ, వీడు ఆల్రెడీ ఎల్ ఇచ్చాడండి. ఎక్కడ ఎంత పొడవు ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అంటే 12 ప్లస్ బి ఈక్వల్ టు 20 అండి. 12 ప్లస్ బి ఈక్వల్ టు 20. ఇప్పుడు బి కావాలి కాబట్టి మనకి ఏం చేస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవతల మైనస్ అవుతుంది. బి ఈక్వల్ టు 20 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అవుతుంది. 8 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఒకవేళ చూద్దాం. ఇది 12, ఇవతలు కూడా 12 అవుతుందండి. అప్పుడు ఎంత అయింది, 24 సెంటీమీటర్లు అయింది. మొత్తం ఎన్ని కలిపి ఎంత వచ్చింది, 40 వచ్చింది కదండి. 40 సెంటీమీటర్లు వచ్చింది. ఇది 12 24. ఇది 40లో నుంచి 24 తీసేస్తే ఎంత అండి, 16. అండ్ 16 2 డివైడ్ చేస్తే 8 సరిపోయింది కదండి. 12 8 20, 12 8 20, 20 40 సరిపోయింది కదా. దగ్గర 40 సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఈడేమన్నా ఈ వెడల్పు అడిగాడు. ఈ వెడల్పు ఎంత అంటే మనం 8 సెంటీమీటర్, బ్రెడ్ తీసుకుంటూ 8 సెంటీమీటర్లు అని అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఇది థర్డ్ ఉంది ఆప్షన్. ఓకే అండి, ఐడియా. అందువల్ల మీరు ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఈజీగా చేయగలచ్చు. అంటే మీకు ఇలాగా బొమ్మ రూపంలో వేసుకునే మీరు చేసేయచ్చు, లేదంటే ఇలాగా సూత్రం ప్రకారమైన చేయొచ్చు.